మీడియా మిత్రులందరికీ నమస్కారం. మనకు ఈ నెల 15వ తారీఖు నాడు సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పిల్లలమర్రి స్టేజ్ దగ్గర పిల్లలమర్రి మన ఖమ్మం బైపాస్లో పిల్లలమర్రికి పోయే దగ్గరలో హైవే రోడ్ సైడు ఒక అనుమానాస్పద స్థితిలో ఉన్నటువంటి డెడ్ బాడీ ఒక సంచిలో గట్టి అక్కడ పక్కనే ఉన్న చిన్న కాలువలో పడవేసినారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమీడియట్లీ సూర్యాపేట రూరల్ ఎస్ఐ గారు, సిఐ గారు, డిఎస్పి గారు అండ్ క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ అండ్ నేను కూడా అక్కడికి విజిట్ చేయడం జరిగింది. అక్కడికి పోయి చూస్తే సుమారు 45 నుంచి 50 సంవత్సరాలు ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఎక్కడనో చంపి తీసుకొచ్చి మన ఏరియాలో పడవేసి, నేరస్థలంలో పడవేసి ఆయన మీద ఆనవాళ్ళు దొరకకుండా యాసిడ్ తోటి డబ్బాలో తెచ్చుకున్న యాసిడ్ పోసి ఆ డబ్బాని పక్కనే వదిలేసి వెళ్ళినట్టు మనకు ప్రాథమికమైనటువంటి సమాచారం. ఆ తర్వాత ఇమ్మీడియట్లీ మన టీమ్స్ ఇమ్మీడియట్లీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినారు. సిఐ సూర్యాపేట రూరల్, క్లూస్ టీమ్ వచ్చింది, ఫింగర్ ప్రింట్స్ యూనిట్ వచ్చింది. టెక్నికల్ డేటా కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకు వచ్చినటువంటి టెక్నికల్ డేటాను పట్టుకుని చూస్తే ఇతను మనకు మృతుడు ఎవరైతే ఉన్నారో సత్యనారాయణ ఆలియాస్ సత్యబాబు అని, ఇతను కరక్కాయపేట అమలాపురం కోనసీమ ఆంధ్ర కోనసీమ జిల్లాకు చెందినటువంటి వ్యక్తిగా మనకు గుర్తించడం. ఇమ్మీడియట్లీ ఆయన పాస్ట్ హిస్టరీ తీసుకుంటే ఇతను గతంలో 2023 జూలై నెలలో బోయిన్పల్లి, హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తన ఇంట్లో సొంత భార్యని, అదేవిధంగా వాళ్ళ మరదల్ని, భార్య వాళ్ళ తమ్ముని భార్యను కూడా కత్తితోటి అటాక్ చేయడం జరిగింది. అందులో సొంత భార్య చనిపోగా అండ్ వాళ్ళ యొక్క బావమార్ది భార్య తీవ్రంగా గాయపడ్డది. దీని మీద బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో 302, 307 మిగతా సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసు నమోదైన తర్వాత నుంచి అప్పటి నుంచి మనకు ఈ మృతుడు ఈ నెల 6వ తారీఖున జైలు నుంచి విడుదలయ్యేంత వరకు కూడా అతను విచారణ ఖైదీగా ఉండడం జరిగింది. దీనికి సంబంధించి ఇతను బయటకు వచ్చేదాన్ని తేదీలతో సహా గుర్తుపెట్టుకున్నటువంటి బంధువులు, సొంత బావమార్ది కిరణ్ అని ఎవరైతే ఇందులో మెయిన్ అక్యూజ్డ్ ఉన్నాడో అతను, అదేవిధంగా వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్కి సంబంధించినటువంటి బంధువులు అంటే ఈ యొక్క మృతుని యొక్క వదిన వాళ్ళ భర్త అండ్ కొడుకు అండ్ వాళ్ళ బిడ్డ అందరూ కలిసి ఇతన్ని ఎట్లనైనా ఎలిమినేట్ చేయాలనేటువంటి ఉమ్మడి పన్నాగం పన్నడం జరిగింది. మృతుడు 6వ తారీఖు నాడు జైలు నుంచి విడుదలైన తర్వాత ఇక్కడ ఉంటే నాకు ప్రాణహాని ఉందని చెప్పి ఇతను తన స్వగ్రామం కరక్కాయపేట అమలాపురం ప్రాంతంలో కరక్కాయపేటకు వెళ్ళడం జరిగింది. అక్కడ A1 ఇంట్లో విశ్వనాథం అనేటువంటి ఒక వ్యక్తి అద్దెకుంటాడు. ఆ అద్దెకున్నటువంటి వ్యక్తి తోటి ఇతను మృతుడు నేను ఎలాగైనా ఈ యొక్క నేరస్తులు ఎవరైతే ఉన్నారో కిరణ్ అండ్ ఆయన బంధువులు వీళ్ళందరినీ కూడా నేను ఎట్లనైనా ఎలిమినేట్ చేస్తాను, వాళ్ళని చంపితే నాకు నా ప్రాణానికి ముప్పు ఉండదు అని చెప్పి అతనితో డిస్కస్ చేయడం జరిగింది. అదే విషయాన్ని ఈ విశ్వనాథం అనేటువంటి వ్యక్తి ఇందులో మనకు అక్యూజ్డ్ గా ఉన్నాడు. అతను A1 తోటి డిస్కస్ చేయడం జరిగింది. ఈ విధంగా మాట్లాడుతున్నాడు, మీరు జాగ్రత్తగా ఉండండి, మీ ప్రాణాలకు ముప్పు ఉంది ఇతనితోటి అని చెప్పడం జరిగింది. సో ఇమ్మీడియట్లీ అలర్ట్ అయినటువంటి నేరస్తులందరూ 14వ తారీఖు నాడు ఇతనికి సికింద్రాబాద్ కోర్టు విచారణకి హాజరు కావాల్సి ఉంది. ఎలాగైనా అతను ఈ కోర్టుకు వస్తాడని చెప్పి మార్నింగ్ 8:30 నుంచే అతను వీళ్ళందరూ కూడా ఉమ్మడిగా 2 కార్లలో వెయిట్ చేయడం జరుగుతుంది. సో 8:30కే మృతుడు కోర్టులోకి రావడం, కోర్టు అటెండ్ అయ్యి బయటికి రావడం తోటి ఇమ్మీడియట్లీ వీళ్ళని చూసి పారిపోతున్న క్రమంలో వీళ్ళందరూ వెంబడించి పట్టుకొని కారులో బలవంతంగా అపహరించి, సో ఆ విధంగా ORR మీదుగా రామోజీ ఫిలిం సిటీ దగ్గర నుంచి తీసుకొస్తున్న క్రమంలో కారులోనే ఇతన్ని గొంతు పైన కాలు పెట్టి నులిపి చంపివేయడం జరిగింది. చంపివేస్తూ ఈ శవాన్ని ఎక్కడైనా మనం ఖచ్చితంగా దీన్ని డిస్పోజ్ చేయాలి, మనం ఎవరికి ఆనవాళ్ళు దొరకకుండా డిస్పోజ్ చేయాలనే పన్నాగంతో
సర్వేశ్వరరావు అని వీళ్ళకు బంధువు ఉంటాడు. ఈ బంధువుకి చెప్పి క్యాన్లో యాసిడ్, ఆయనకు చిన్నపాటి ఇంజనీరింగ్ కంపెనీ ఉంది, అందులో యాసిడ్ విరివిరిగా ఉపయోగిస్తుంటారు. ఆ యాసిడ్ని క్యాన్లో తీసుకొని వచ్చి ఇక్కడ మనకు పిల్లలమర్రి స్టేజ్ దగ్గరలో ఖమ్మం బైపాస్లో ఇతన్ని పక్కకు రోడ్డు పక్కన పడేసి ఇతని మీద అతని ఆనవాళ్ళు దొరకకుండా యాసిడ్ పోసి అక్కడి నుంచి నేరుగా తప్పించుకొని పోవడం జరిగింది. మనం వీళ్ళ గురించి ప్రత్యేకమైన టీమ్స్ ఏర్పాటు చేసుకొని మనం వీళ్ళని అప్రహెండ్ చేసిన తర్వాత మనం మనదైన శైలిలో విచారణ చేస్తే వాళ్ళు ఈ యొక్క మొత్తం నేరం ఏ విధంగా జరిగింది, ఎలా చేసినాం అనేటువంటి కన్ఫెస్ చేయడం జరిగింది. వీళ్ళకు మెయిన్గా ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళంతా వీళ్ళ సొంత A1 వాళ్ళ సొంత అక్కకు మృతుడు భర్త అవుతాడు. సో ఎలాగైనా వాళ్ళ అక్కని ఎలిమినేట్ చేసిండు కాబట్టి ఇతనితోటి మాకు ఫ్యూచర్లో ప్రాణహాని ఉంది, మేమందరం ఇతన్ని ఎలిమినేట్ చేసుకుంటే ప్రశాంతంగా ఉండొచ్చని ఉమ్మడిగా వీళ్ళంతా ప్రణాళిక వేసుకొని ఇతన్ని చంపి మన దగ్గర డిస్పోజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కేసులో అక్యూజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉపయోగించినటువంటి 2 కార్లని, అదేవిధంగా వాళ్ళకు సంబంధించినటువంటి సెల్ ఫోన్లని, అదేవిధంగా నేరానికి ఉపయోగించిన తాడుని, అదేవిధంగా యాసిడ్ క్యాన్ని మనం సీజ్ చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళందరినీ కూడా మనం జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.